హలో, నేను మిస్ ఎస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీలకి ఒక సర్వే వెళ్ళింది. వాళ్ళకి నచ్చిన విధంగా సర్వే చేయటం అనేది ఆ సంస్థకి బాగా అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని నమ్మించడానికి, కౌంటింగ్ వరకు ఏజెంట్లని, లీడర్లని కాపాడుకోవడానికి ఒక సర్వే ఇప్పుడు బయటపడింది. ఆ సర్వేలో అసలు నిజాలేంటి, ఆ సర్వేని ఎందుకు చేయించుకున్నారు, దానికి ఏమన్నా ఒక అర్థం ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సంస్థ చేసినటువంటి సర్వే, అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో అనాలిసిస్ చేసింది ఎలక్షన్ 2024కి బ్యాటిల్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ 2024 ఉంది. దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు జరిగినటువంటి పోలింగు ఎలాంటి అంశాల మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్ పోలింగ్ జరిగింది అనే దాని మీద. దాంట్లో చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఎంత ఆశ్చర్యపోతారంటే అంత ఆశ్చర్యపోతారు. ఎంత స్వామి భక్తిని ప్రదర్శించే వాళ్ళైనా సరే మరి అంత గుడ్డిగా ఎలా ప్రదర్శిస్తారో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, డబ్బు కోసం చేయొచ్చు కానీ మరీ అసలు నమ్మేలాగా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏమేమి అంశాలు తీసుకున్నారు, డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమంగ్ పార్టీస్ ఇన్ క్యాస్ట్ బేస్గా విడిపోయారు అని చెప్పి అంటున్నారు. అందుకే ఒక ఫ్యాక్టర్ అది ప్రభావం చూపిస్తుంది అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అంటున్నారు. వాలంటీర్ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్ అది ఒక ప్రభావితమైన అంశం అంటున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అనౌన్స్ దేర్ మేనిఫెస్టో, టీడీపీ అలయన్స్ అనౌన్స్ చేసింది మేనిఫెస్టోని. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ వైఎస్ఆర్ అది ఒక ప్రభావం అంటున్నారు. ఓకే, అలయన్స్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఇదొక అన్యాచురల్ అలయన్స్ అని చెప్పి అంటున్నారు వీళ్ళు. తర్వాత ఇది ఒక ప్రభావం పడింది, అన్యాచురల్ అలయన్స్గా ఓటర్స్ భావించారు అంటున్నారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, స్కూల్స్, బిల్డింగ్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కట్టించారు. సో దాని ప్రభావం బాగుపడింది అని చెప్పి ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒక ప్రభావం చూపించింది అన్నారు. ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరగడం, ఇవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవి ప్రభావిత అంశాలు అని చెప్పి చెబుతున్నారు. అలాగే అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ అలిగేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమాంగ్ ద అలయన్స్ పార్టీస్. తర్వాత అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమంగ్ ఓటర్స్, ఇదొక ప్రభావం చూపే అంశము. మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అదొక ప్రభావిత అంశము. రీసెంట్ అలిగేషన్స్ బై టీడీపీ అలయన్స్ ఇన్ వాలంటరీ సిస్టమ్, అదొకటి ప్రభావిత అంశము. ప్రామిసెస్ మేడ్ బై టీడీపీ జనసేన ఇన్ ద మేనిఫెస్టో వితౌట్ కన్సిడరింగ్ ద బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది 14 అంశాలు ఈ ఎలక్షన్ మీద ప్రభావం చూపాయి అని చెప్పి ఇస్తూ ఉన్నారు. సో విచిత్రంగా ఈ సర్వే చేసినటువంటి సంస్థకి లేదా సర్వే చేయించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఇది ప్రభావిత అంశాల్లో 14 అంశాల్లో రాజధాని ఇష్యూ లేదు, ప్రధానమైనటువంటి రాజధాని ఇష్యూ లేదు. అదేమో 3 రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది, అమరావతి రాజధాని టీడీపీ చెప్పుకుంది. అసలు దీన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ప్రభావిత అంశం కింద అసలు తీసుకోలేదు ఈ సర్వే సంస్థ. అంటే ఈ సర్వే నిజమా అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక రాజధాని ఇష్యూ మొత్తం లేపేశారు, ఎక్కడా కూడా లేకుండా. 2 ప్రత్యేక హోదా అంశం అనేది అసలు ఎలాంటి ప్రభావం చూపదు అనేటువంటిది ఈ సంస్థ యొక్క అభిప్రాయం. సో ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడా చూపించలేదు. ఇక రాష్ట్రంలో విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కానీ, లేదా సిపిఎస్ రద్దు కానీ, మద్య నిషేధం కానీ, ఇవన్నీ ఎక్కడ కూడా ప్రభావిత అంశాల కింద కనిపించలే ఈ సర్వే సంస్థకి. ఈ 14 అంశాలు మాత్రం ప్రభావిత అంశాలుగా చూపించారు. ప్రధానమైన ఈ ప్రభావిత అంశాలే కాదు అన్నట్టుగా వాటిని మర్చిపోయారు. మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు సంబంధించి, అలాగే ప్రత్యేక హోదా, తర్వాత రాజధాని ఇష్యూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం, వీటన్నిటినీ కూడా ప్రభావిత అంశాలు కాదని చెప్పేసి ఈ సర్వే తేల్చిందని అంటేనే మీరు అర్థం చేసుకోండి ఈ సర్వేలో ఉన్నటువంటి నిజాయితీ ఏంటనేది. సో ఈ సర్వేను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాబోయే రోజులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూస్టప్ ఇస్తూ ఉంది. సో దీంట్లో నిజం ఎంత అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో దాని ప్రకారం, ఆ సర్వే ప్రకారం చూద్దాం. వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఈ ఫ్యాక్టర్స్లో ఆ ప్రభావితం చేస్తానని చెప్పారు. దాంట్లో ఫిమేల్ ఓటింగ్ 53% ఉంటుంది, 2 అదర్స్కి అన్నాడు. సో ఈ 2 అదర్స్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయారు వాళ్ళు. ఫిమేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. మేల్ ఓటింగ్ వచ్చేసి టీడీపీ అలయన్స్కి ఉందన్నాడు. రూరల్ ఓటింగ్ వచ్చేసి 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ అలయన్స్కి 46 అన్నారు. అర్బన్ ఓటింగ్ 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని, టీడీపీ అలయన్స్కి 51% అన్నారు. సో రూరల్ ఓటింగ్ కొంత నమ్మశక్యంగా ఉంది.
ఏదో కొద్దిగా అంటే 53 అనేది హయ్యెస్ట్ రూరల్ ఓటింగ్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సరే టీడీపీకి 46 ఉంది అంటున్నాడు, చూద్దాం అది కూడా 1% ఏదో గ్యాప్ అన్నాడు. అర్బన్ ఓటింగ్ విషయంలో ఈ సర్వే బండ తప్పు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్బన్ ఓటర్సు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 35 కన్నా ఎక్కువ ఉండదు. ఇక్కడ 60 నుంచి 65% ఉంటుంది అర్బన్ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి. అది ఎవరైనా చెప్తారు, దానికి పెద్ద సర్వే సంస్థ కూడా అవసరం లేదు అర్బన్ ఓటర్స్ ఎలా ఉన్నారనే దానికి. ఎందుకంటే పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ వచ్చేసి 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 47 టీడీపీ అలయన్స్కి ఉంది, 2% తెలియదు అన్నాడు. ఇక్కడ పూర్ ఓటింగ్ అనేది 3%, 4% ఎక్కువ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే, బీసీ ఓటింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ వేశారు సిరిసగం. బట్ ఇది కూడా బీసీ ఓటర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారనేది ఆ సర్వే సంస్థ గమనించలేకపోయింది అనేది నా అబ్జర్వేషన్. ఇక ముస్లిం ఓట్ బ్యాంకు 64% వేశారు. అసలు యాక్చువల్గా ముస్లిమ్స్ ఫత్వా రిలీజ్ చేశారు, ఈ సర్వే సంస్థకు తెలియదు. ఓటింగ్ ముందు ఫత్వా రిలీజ్ చేశారు, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి చాలా మసీదుల్లో. పైగా ఫత్వా రిలీజ్ చేయడం తర్వాత 2 రోజులకే పోలింగ్ జరిగింది. ఆ సంగతి ఈ సర్వే సంస్థకు తెలీదు. ముస్లిమ్స్ ఫత్వా రిలీజ్ చేస్తే ముస్లిం పెద్దలు అదే అనుసరిస్తారు అనేదానికి నిదర్శనం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ సంస్థకు అర్థం కావట్లేదు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా 45% ఉందని చెప్పి చెప్తుంది ఈ సంస్థ. ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అసలు ఇది పోలింగ్ అయినటువంటి ఓట్లలోనే 85% తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి చెబుతుంటే పోస్టల్ బ్యాలెట్లో 45% ఓట్ బ్యాంక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుందంటే దీన్ని నమ్మచ్చా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. దీన్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద ప్రచారం చేస్తుంది. ఇక ఇది పర్సంటేజ్ ఇలా ఇచ్చారు. సో ఈ పర్సంటేజ్ అదే మొత్తం కంక్లూజన్ చేసి 49 వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి 47 వస్తుందని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ బండ బూతులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్సంటేజీ, అర్బన్ ఓటింగ్ పర్సంటేజీ, అలాగే బీసీ ఓటింగ్ పర్సంటేజ్, ఈ మూడింటిని మనం తప్పుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేశారని చెప్పవచ్చు. ఈ 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ది, అలాగే బీసీ ఓట్ బ్యాంకు, అలాగే అర్బన్ ఓటింగ్, ఈ 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక 7% ఎక్కువ వేశారు. సో ఇప్పుడు 7% తీసేయచ్చు. ఇక్కడ 49లో 7 తీసేస్తే 42% ఉంటుంది, దాన్ని 47 పెంచారు. సో ఈ సర్వే సంస్థ దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది. సో ఇక వాళ్ళ క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్స్ ఎంత సర్వేలో సైంటిఫిక్ రీజన్ అనేది ఎక్కడా లేదని చెప్పడానికి. చీఫ్ మినిస్టర్స్ ఛాయిస్ జగన్మోహన్ రెడ్డికి 45, చంద్రబాబు నాయుడికి 34, పవన్ కళ్యాణ్కి 8, అదర్స్కి 3 అంట. కాన్సే 10. కాన్సే అనేది 10% కాన్సే అంటే ఇది ఏం సర్వే? దీన్ని ఏ సర్వే అనుకోవాలి? కాన్సే 10% ఇచ్చారంటే అంటే వాళ్ళు న్యూట్రల్. ఈ న్యూట్రల్ పర్సన్ ఎప్పుడైనా గవర్నమెంట్కి యాంటీ ఉంటాడు. ఈ న్యూట్రల్ 10% ఎక్కడ గెలుస్తుంది? చంద్రబాబు నాయుడికి గెలిచింది. చంద్రబాబు నాయుడు గెలితే ఆవిడ 44 అవుతుంది, అదర్స్ ఒక 3, మొత్తం 47% అవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ 8% కూడా ఇటు వేసుకోవాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్తున్నారు కాబట్టి. సో ఈ లెక్క కూడా తప్పే. అసలు కాన్సే అనేది 10% తీసుకున్నారంటే వాళ్ళు ఏం సర్వే చేసినట్టు? ఈ సర్వే 10% ఎవరైనా తీసుకుంటారో 1 or 2% తీసుకుంటారు ఎవరైనా. ఇక వర్కింగ్ స్టైల్ ఆఫ్ సీఎం ఒపీనియన్స్, వర్కింగ్ స్టైల్ ఎవరితో బాగుంటుంది? వర్కింగ్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్లో ఏపీలో అంటే వెరీ గుడ్ సాటిస్ఫైడ్ 15% ఉందంట, గుడ్ సాటిస్ఫాక్షన్ 30% ఉందంట, యావరేజ్ 12%, బ్యాడ్ 34 ఉందంట. కాన్సే ఇక్కడ 9% తీసుకున్నారు, ఇక్కడ కూడా 9% తీసుకున్నారు. 34 + 9 41% ఇక్కడే కనపడుతుంది. యావరేజ్ ఇది న్యూట్రల్ ఓట్లు అనుకోవచ్చు. ఇది 41 + 12 53, ఆల్మోస్ట్ 53% వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇక్కడే వాళ్ళు చెప్పినటువంటి సర్వేలోనే. ఎందుకంటే యావరేజ్ సాటిస్ఫైడ్ అంటే వీళ్ళు న్యూట్రల్ ఓట్స్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఈ 2 మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి 45, ఇక్కడ 12, ఒక 34 అంటే 46, 46 ఒక 9, 46 ఒక 9 55. సో అంటే ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు చూడండి. ఇక్కడే వాళ్ళ సర్వేలోనే కాంట్రడిక్షన్ ఉంది. దీన్ని ఎలా నమ్ముకుంటారు? ద బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 అంట. అభివృద్ధి విషయంలో ఎవరినైనా చెప్తారు, కానీ ఈ సర్వే ఎంత గుడ్డిగా వేసిందో చూడండి. వైఎస్ఆర్సీపీ 47 అంట, అలయన్స్ 41 అంట, అదర్స్. కాన్సే మళ్ళీ 8 ఇచ్చారు. ఇక్కడ ఈ కాన్సీని అదర్స్ కాన్సీని తీసుకుంటే 12% ఉంది. ఈ 12% గ్యాప్ తోటి చేసినటువంటి సర్వే ఒక సర్వేనా? దీన్ని నమ్ముకుంటున్నారు వాళ్ళు.
ఇక కంపారిజన్ ఆఫ్ మేనిఫెస్టోలు కంపేర్ చేస్తే టీడీపీ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% నమ్ముతున్నారంట. అసలు మేనిఫెస్టో ఎక్కడుంది? వాళ్ళు విడుదల చేసిన దాంట్లో నవరత్నాలు ప్లస్ అన్నారు. సపరేట్ మేనిఫెస్టో ఏముంది అక్కడ? సంక్షేమ పథకాలు తప్పితే ఇంకేం లేవు కదా. దాని మేనిఫెస్టోని ఎలా అంటారు? ఈ సర్వే సంస్థ మళ్ళీ సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టింది. బిల్లింగ్ టీడీపీ 35, కాంట్ బిలీవ్ 19% ఇచ్చారు. 2 పార్టీలు నమ్మం అని చెప్పి 19, అంటే న్యూట్రల్ ఓటర్స్ 19% న్యూట్రల్ ఓటు. అంటే అసలు కాంట్ బిలీవ్ 25% ఉంది. ఇది ఒక సర్వే. 25%కి సంబంధించి పబ్లిక్ మీద ఒపీనియన్ లేనటువంటి సర్వే ఇది. దీన్ని ఒక సర్వే అంటున్నారు. ఇక ఒపీనియన్ ఆఫ్ ది వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్, దాని మీద 22% యావరేజ్గా ఉందంట. బ్యాడ్ 28 ఉందంట. కాన్సే 10. అంటే నాకు గుడ్. ఇది 40% మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇదంతా కూడా గ్రామ సచివాలయాల మీద వ్యతిరేకంగా తీసుకోవాలి మనం. అంటే ఎంత? 22, 40, 50, 60% యాంటీగా ఉందని చెప్పుకోవాలి. వీళ్ళ సర్వేలోనే కాంట్రడిక్షన్ ఉంది, కంప్లీట్ కాంట్రడిక్షన్. యావరేజ్ పార్షియల్ యూజ్ఫుల్ అంటే ఇది న్యూట్రల్ ఓటర్స్ ఉంటారండి సహజంగా. బ్యాడ్ అనే వాళ్ళు వాస్తవంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు. కాన్సే కూడా న్యూట్రల్ పర్సన్ ఉంటారు. అంటే న్యూట్రల్ పర్సన్ 32% వేసారు వీళ్ళు. అంటే 32% ఒపీనియన్ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ సర్వే చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీ క్యాపిటల్ ఇష్యూ ఒపీనియన్, క్యాపిటల్ ఇష్యూని ఇక్కడ చూపిస్తున్నారు. సపోర్టింగ్ క్యాపిటల్స్ అంటే మేనిఫెస్టోలు లేదు ఇక్కడ. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభావిత అంశాలు 14 ప్రభావిత అంశాలు నేను చూపించాను కదా, దాంట్లో ఏం లేదు. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ గురించి అడిగానని చెప్పి చెబుతున్నారు. సో క్యాపిటల్ గురించి అడిగితే దాని ప్రభావం లేదని చెప్పి 14 ప్రభావిత అంశాల్లో ఈ సర్వే చూపించింది, క్యాపిటల్ అంశం చూపించలా. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు క్యాపిటల్ మీద. ఏమడిగారు? సపోర్టింగ్ 33%, అమరావతి ఈజ్ ఓన్లీ క్యాపిటల్ 23%. ఇంతకన్నా అబద్ధమైనటువంటి సర్వే ఇంకోటి ఉందా? ఇది కేవలం కిట్ ప్రోకో కాకపోతే. క్యాపిటల్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ది, అసలు క్యాపిటల్ ఇష్యూనే కాదంట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. 32% ఉన్నారంట ఆ విధంగా. కాన్సే 12% చెప్పలేను అంట. 32% అసలు క్యాపిటల్ అసలు ఇష్యూనే కాదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారంట ఈ సర్వేకి. సో ఈ సర్వేలో ఎంత నిజం ఉందో మీరు అర్థం చేసుకోండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనా అప్పుడు ఎవరు బాగా చేశారంటే, కరోనా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. మళ్ళీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? 34% ఇచ్చారు, 27 కాదన్నారు. సాటిస్ఫైడ్ పార్షియల్లీ. ఇక్కడ కూడా నాట్ సాటిస్ఫైడ్ 21 ఉంది. కాన్సే 18 ఉంది. ఈ రెండు వేసుకున్నా కానీ ఇక్కడ 39% ఉంది బాగలేదని. ఈ 39% బాగలేదని చెప్తున్నప్పుడు ఇంకేంటి? ఇక్కడేమో సాటిస్ఫైడ్ అన్నాడు, సాటిస్ఫైడ్ వాళ్ళు 27 అన్నారు. దీంట్లో కూడా ఉండదు. మళ్ళీ అసలు దీని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ని బేస్ చేసుకుని నడిచేదానికి దీనికి కూడా సర్వే చేసి దాన్ని ఆ విధంగా ఇచ్చారు. ఒపీనియన్ అలయన్స్ గురించి, అలయన్స్ 44% ఆపర్చునిటీ కింద, అంటే 44% చెప్పారంట. సాటిస్ఫైడ్ 39 అంటే కాన్సే 17 అంట. 17 కాన్సే చెప్తే అసలు ఈ సర్వే ఎలా అవుతుంది? 17 +or-1 ఉంటుంది, లేదా 2 ఉంటుంది. ఇక్కడ కాన్సే 17% తీసుకొని ఏదో గుడ్డిగా లెక్కలేసేసి దీనికి ఒక సర్వేని జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని నమ్మి అదే ఆత్మ చెప్పింది అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి ఏమో దేవుడి స్క్రిప్ట్ అంటారు. సో దేవుడి స్క్రిప్ట్ అంటారు, ఆత్మ చెప్పినటువంటి దేవుడి స్క్రిప్ట్ ఇదేనేమో. ఇది చూసి ఆయన బహుశా ఐపాక్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. సో నేను చెప్పిన దాని ప్రకారం ఈ సర్వేలో, ఆ సర్వే పేరు కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే చెప్పదలుచుకోలేదు ఆ సర్వే పేరు, బట్ ఆ సర్వేను నమ్మదగినట్టు సర్వే జగన్మోహన్ రెడ్డికి. దాంట్లోనేమో ప్రభావిత అంశాలు 14లో క్యాపిటల్ ఇష్యూనే అసలు లేదు, దాన్ని మెన్షన్ చేయలేదు. సో ఈ సర్వే గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది బెట్లు కాస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్లు కాస్తున్నారు. అందుకే ఈ సర్వేని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ సర్వేని నమ్మి మీరు బెట్టింగ్ కాస్తే మాత్రం డెఫినెట్గా మీరు కోట్ల రూపాయల నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది, నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అసలు బెట్టింగ్లకే దూరంగా ఉండండి. మీరు ఈ సర్వేని నమ్ముకొని బెట్టింగ్లు కాస్తే మాత్రం మీ కుటుంబాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా నేను ఈ సర్వేలో ఉండేటువంటి అశాస్త్రీయమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.